శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. ఈ వారం రాశి ఫలితాలు తెలియజెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మేషంలో కుజుడు, వృషభంలో గురువు, మిథునంలో బుధ రవి శుక్రులు, కన్యలో కేతువు, ధనస్సులో చంద్రుడు, కుంభంలో శనిగారు, రాహు వచ్చేసి మీనరాశిలో. గ్రహస్థితులు ఈ విధంగా ఉండగా వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి ధనస్సు రాశి నుంచి మీనరాశిలోకి వచ్చి ఉన్నది. అలాగే బుధుని యొక్క స్థితి కర్కాటక రాశిలోకి వచ్చి ఉన్నది. ఈ రెండు గ్రహాలు మాత్రమే మారి ఉన్నాయి. అయితే గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలను చూస్తే బుధ శుక్ర రవిలు ముగ్గురు ఒకే రాశిలో ఉన్నారు. బుధుడు తన స్వస్థానమైన మిథున రాశిలో ఉండగా, శుక్రాచార్యుల వారికి కూడా అది మిత్రక్షేత్రం అవుతూ ఉండగా, రవి గారికి అది సమక్షేత్రం అవుతూ ఉన్నది. అయితే ఇక్కడ బుధ ఆదిత్య యోగం ఏర్పడుతోంది. చాలా మంచి కలయిక ఇది అని చెప్పచ్చు. అయితే మూఢమి జరుగుతూ ఉంటుంది రవి శుక్రుల సంయోగం కారణంగా. అలాగే వారాంతంలో చంద్రుడు రాహుగ్రహంతో కలిసి ఉన్నారు. కొంచెం మానసికమైన అశాంతి కలగడానికి అవకాశం ఉంది. అది ఏ ఏ రాసుల వారికి అనేది తెలియజెప్పుకుందాము. అయితే అన్ని రాసుల వారు కూడా ఈ చంద్రగ్రహ స్తోత్రాలు, రాహుగ్రహ స్తోత్రాలు పఠించడం అనేది చాలా చాలా మంచిది. ఇక దృష్టుల విషయానికి వస్తే శనిగారి యొక్క దృష్టి కుజుని మీద ప్రసరిస్తూ ఉన్నది. ఇది రాజకీయంగా అలజడులు, ఎండ వేడిమి, ఈదురుగాలులు, అలాగే ప్రయాణాలలో ఇబ్బందులు, వాహనాలతో కొంచెం కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడడం, వాహన ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు ఇలాంటివి ఉండడానికి అవకాశం ఉంటూ, ముఖ్యంగా ఈ పోలీస్ వ్యవస్థ పైన ఎక్కువగా దృష్టి పెట్టవలసినటువంటి పరిస్థితి కనబడుతూ ఉంటుంది. పోలీస్ వ్యవస్థ కొంచెం ఇదేమన్నా అతలాకుతలం అవుతోందా, ఏమన్నా ఇబ్బందులు కనబడుతున్నాయా, శాంతి భద్రతలకి లోపం కనిపిస్తోందా అనే పరిస్థితులు చాలా స్పష్టంగా కనబడుతూ ఉంటాయి. అంటే అల్లర్లు, అలజళ్ళు ఇలాంటివి ఉండడానికి అవకాశం ఉంది. అలాగే గురువు గారి యొక్క దృష్టి కేతువు గారి మీద ప్రసరిస్తూ చక్కటి ఆధ్యాత్మిక చింతనని పెంచుతూ ఉంటుంది. అలాగే దైవ బలాన్ని ఇస్తూ ధనం యొక్క పెరుగుదల కూడా ఉండే అవకాశం ఉంది. ఇది ఏ ఏ రాసుల వారికి అనేది మనము అన్ని రాసుల గురించి చెప్పుకునేటప్పుడు రాసుల్లో చెప్పుకుందాము. ఇక ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఈ వారం రోజుల కాలము కూడా రెండే రెండు గ్రహాల యొక్క ఫలితాలు మేలు చేస్తున్నాయి. రాశిలో ఉన్నటువంటి చంద్రుడు, అలాగే తృతీయ స్థానంలో ఉన్నటువంటి శనిగారు. మరి రెండు గ్రహాలే కదండి అంటే 7 గ్రహాల వ్యతిరేకత ఉంది కాబట్టి వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి అని చెప్పాలి, తప్పదు. ఒక్క తృతీయ స్థానంలో గురువుగారు ఉన్నా కూడా మీరు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. అదృష్టం కొద్దీ ఇంకొక గ్రహం కూడా బాగుంది ఇక్కడ చెప్పడం. అది కేవలం ఒక్క శనిగారే బాగున్నా కూడా మీకు బానే ఉంటుంది. వ్యతిరేక ఫలితాలు ఏవైతే ఉన్నాయి అనుకుంటున్నామో అవి తగ్గిపోవడానికి మీరు నవగ్రహ స్తోత్ర పారాయణ చెయ్యండి. అయితే మీకు అనూహ్యమైనటువంటి మార్పులు ఎలా వస్తాయంటే, మీ సంకల్ప బలం నెరవేరుతుంది. మీరు కోరుకున్న ఏ పని అయినా సరే జరగడానికి మార్గం సుగమం అవుతుంది. అన్నదమ్ముల సహాయ సహకారాలుంటాయి. బంధుమిత్రుల ఆదరణ ఉంటుంది. మీ సంకల్ప బలం పెరిగినందువల్ల పబ్లిక్ రిలేషన్ బాగా పెరుగుతుంది. ప్రజల నుంచి మీకు కొంత ఆకర్షణ ప్రారంభమవుతుంది. మీరు చేస్తున్న సామాజిక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటికి సహాయ సహకారాలుంటాయి. మీ వ్యాపారాలు బావుంటాయి. ఉద్యోగం బావుంటుంది. మనస్సు చాలా కొంచెం వేధిస్తున్నట్టుగా ఉంటుంది మీకు. అమ్మో! నేను సక్సెస్ అవ్వగలనా? ఈ పని నాకు బావుంటుందా? ఈ పనిలో ఏమైనా ఇబ్బందులు పడతానా? అనే 10 రకాల ఆలోచనలొస్తూ ఉంటాయి. ఏమి టెన్షన్ పడకండి. శనిగారి బలము చాలా చక్కగా ఉన్న కారణం చేత మీరు అనూహ్యంగా లాభాల బాటలో ఉంటారు. కార్యసిద్ధి ఉంటుంది. ఇదొక్కటి చాలు.
ఒక్క కార్యసిద్ధి ఉంది అంటే ఏ పని ప్రారంభించినా మీకది సక్సెస్‌లోకి దారితీస్తూ ఉంటుంది. అలాగే మాతృవర్గ రీత్యా అంత సహాయ సహకారాలుండవు. విద్యార్థులు ఇంక కొంచెం కష్టపడాల్సిన పరిస్థితి కనబడుతోంది. రుణాలు దొరికే పరిస్థితి కనబడుతోంది. వివాహాది శుభకార్యాల విషయంలో కొద్దిగా ఓర్పు కలిగి ఉండండి. ఇంకా అప్పుడే ఏమి కుదిరేవి కనిపించట్లేదు. ఇక వారాంతంలో మారిన గ్రహస్థితుల రీత్యా ఎలా ఉంది అంటే అష్టమంలో బుధుడు గాని, చతుర్థంలో చంద్రుడు గాని అంతగా ఫలితాలనైతే ఇవ్వబోవడం లేదు. నవగ్రహ స్తోత్ర పఠనం మీకు చాలా చాలా మేలు చేస్తుంది అని చెప్పి తెలియజేస్తూ, కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు, రాజకీయ నాయకులు, స్త్రీలు, మీరు ఏ దానికి సంబంధించిన వారైనా ఓర్పు అనేది కలిగి ఉండండి. మీకు అనేక విధాల ఉన్నతి ఉన్నది. మారిన గ్రహస్థితుల రీత్యా చంద్రుడు రాశి నుంచి 4వ స్థానంలోకెళ్తున్నారు. మరి ఈ ప్రయాణంలో తృతీయ స్థానంలో చంద్రుడు చాలా బాగా మంచి ఫలితాలను ఇవ్వాలి కదా! ఇస్తారు. శనిగారితో కలుస్తారు గాబట్టి అక్కడ. ఇక్కడ శనిగారితో కలుస్తారు గదా చంద్రుడు. కాస్త మానసికమైన వేదననిస్తారు. తరువాత రోజు 4వ స్థానంలోకెళ్తారు. మరి వెళ్ళినప్పుడు రాహుతో కలుస్తున్నారిక్కడ. మానసిక వేదన అనేది ఈ తృతీయ స్థానంలోనే ఏర్పడుతూ ఇంకా కొనసాగబడుతోంది. 4వ స్థానంలోకెళ్ళి రాహుతో కలిసినప్పుడు కూడా ఇలాంటి పరిస్థితే ఉంటుంది. కాబట్టి మాతృవర్గ రీత్యా మీరు సహాయ సహకారాలు అందజేయండి. ఇక్కడ మాతృకారకుడు చంద్రుడు రాహుగ్రహంతో కలుస్తున్నారు. అలాగే మాతృస్థానంలో రాహువు ఉన్నారు. ఈ 2 కూడా కొంత ఇబ్బంది పెట్టేటటువంటి వ్యవహారాలే కాబట్టి ఇది మరీ మరీ చెప్పదగ్గ సూచన. ఇక్కడ శనిగారు ఉన్నారు కాబట్టి ఈ పరిస్థితిని చెప్పడం జరుగుతోంది. శనిగారితో కలిసిన చంద్రుడు కొంత మానసిక వేదనని పొంది, ఆ తదుపరి రాహుతో పొందుతున్నారంటే ఒక 4 రోజుల కాలము మానసికమైన అశాంతి బాగా ఉంటుంది. దీన్ని పోగొట్టుకోవాలి అంటే తప్పనిసరిగా యోగా చెయ్యాలి. మీ స్థిర చిరాస్తులు పెరగడానికి ఇంకా ఇంకా మీరు కృషి చేయవలసి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ, ఈ సూచనని తప్పకుండా పాటించవలసిందిగా సూచిస్తూ నమస్కారం. బుధగ్రహం యొక్క అనుకూలత కొరకు ప్రియంగు కలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్య గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. ఓం బ్రాం బ్రీం బ్రౌం సహ బుధాయ నమః.